Hi everyone, welcome to SS Lakshmi Softwares. మార్గేట్ సాఫ్ట్వేర్లో ఫార్మసీ ఆర్ మెడికల్ షాప్ డెమో ఎలా ఉంటాయని చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ ఇండియాలో నెంబర్ 1 సాఫ్ట్వేర్ అకౌంటింగ్, ఇన్వెంటరీ, బిల్లింగ్ ఉంటుంది. ఇందులో 10 lakhs ప్లస్ కస్టమర్స్ ఉన్నారు. సాఫ్ట్వేర్లో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. మీకు అకౌంటింగ్ నాలెడ్జ్, ఇన్వెంటరీ నాలెడ్జ్, బిల్లింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ అకౌంటింగ్ తీసేసుకుంటుంది, ఆటోమేటిక్ జిఎస్టీ తీసేసుకుంటుంది. మీకు 1% ఎక్కడ కూడా జిఎస్టీ కానీ ఎర్రర్ రాదు. మీరు డైరెక్ట్ 1 clickతో రిపోర్ట్ తీసుకొని మీరు జిఎస్టీ రిపోర్ట్ సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్లో ఫార్మసీ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. మన మెడికల్ షాప్లలో మనం ఫార్మసీ వాళ్ళని పెట్టుకుంటాం. సో ఆ నాలెడ్జ్ కూడా అవసరం. పేషెంట్ వచ్చి టాబ్లెట్ అడిగినా లేకపోతే ఫార్ములా టైప్ చేయాలని, అందులో ఏ బ్రాండ్ ఇవ్వాలి, ఏ ఐటమ్ ఇవ్వాలన్న సాఫ్ట్వేర్ చూపిస్తుంది. ఎక్స్పైరీ లాస్ అనేది కాదు. సో సాఫ్ట్వేర్ ముందే మనకి 3 months ముందే గైడ్ చేస్తుంది. ఎక్స్పైరీ లాస్ అవుతుందని మనం తీసుకొని మన సప్లైర్కి ఇచ్చేవచ్చు. అండ్ పర్చేస్ బిల్స్ కూడా మీరు ఏదో అకౌంటెంట్ని పెట్టి మీరు కూర్చొని ఎంట్రీ చేసే అవసరం లేదు. వితిన్ 1 clickతో పర్చేస్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది సిఎస్వి కానీ, పీడిఎఫ్ కానీ, లేదు హార్డ్ కాపీ చేస్తే ఫోటో తీసి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కస్టమర్స్కి, పేషెంట్స్కి మనం ప్రిస్క్రిప్షన్ రిమైండర్ కూడా పంపించవచ్చు. మంత్లీ రిమైండర్ చూసి వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వచ్చి తీసుకుంటారు. అండ్ స్టాక్ ఏమైతే స్టాక్ అమ్ముతలేమో ఆ స్టాక్ కూడా, ఏదైతే డెడ్ స్టాక్ ఉందో ఆ స్టాక్ కూడా సాఫ్ట్వేర్ చూపిస్తుంది. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. ఫార్మసీలో ఒక పర్సన్ పెట్టుకుని ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. విత్ ఇన్ ఒక టాబ్లెట్ నేమ్ టైప్ చేయను, అది ఏ ర్యాక్లో ఉంది, ఎక్కడుంది, ఏ బాక్స్లో ఉందని సాఫ్ట్వేర్లో చూపిస్తుంది. సో ఆయన వెళ్ళి తెచ్చుకుంటాడు. 120 minutesకి ఒకసారి ఆటోమేటిక్ బ్యాకప్ తీసుకుంటుంది. మీ మెయిల్కి వెళ్ళిపోతుంది. మీ సిస్టమ్ క్రాష్ అయినా సరే మళ్ళీ బ్యాకప్ ఎట్లుంది అట్లా మనం తీసుకొని రీస్టోర్ చేసుకోవచ్చు, వేరే ఏ సిస్టంలో అయినా సరే. సో ఫీచర్స్ ఏముంటాయి సాఫ్ట్వేర్లో? ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మాస్టర్స్ ఉంటాయి. సో మనకి డిస్ప్లే కూడా ఇట్లా ఉంటుంది. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయని కన్ఫ్యూజ్ కావకండి. ఎందుకంటే రైట్ సైడ్లో వచ్చేసి మనకి షార్ట్ కట్ కీస్ ఉంటాయి. అంటే డైలీ ఏమైతే కీస్ మనం యూజ్ చేస్తామో అవి ఇక్కడ పెట్టుకోవచ్చు, డైరెక్ట్ ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రీసెంట్ వ్యూ, అంటే రీసెంట్గా మనం ఏం ఓపెన్ చేసినాం అవి ఇక్కడ హిస్టరీ లెక్క కనబడతాయి. డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఎక్కువ మనం ఏం వాడుతున్నాము, సో అవి ఇక్కడ క్లిక్ చేసిన ఓపెన్ అయితే మనకు కూడా ఏమేమి ఎక్కువ వాడుతున్నాం అన్నది కూడా మనకు తెలుస్తుంది. సో ఈ ఫీచర్ అంతేగాని కన్ఫ్యూజ్ కావడానికి ఏముండదు, సింపుల్. సో మాస్టర్లో వచ్చేసి మనకు లెడ్జర్ మాస్టర్, అంటే మన సప్లయర్ ఎవరి దగ్గర నుంచి మనం కొంటాం వాళ్ళ సప్లయర్ నేము. అండ్ మనం ఎవరికైనా ఒకవేళ క్రెడిట్లో కూడా మీరు వాడాలనుకుంటున్నారు, కస్టమర్స్ క్రెడిట్లో కూడా ఇవ్వాలనుకుంటున్నాం, సో ఆ క్రెడిట్ కస్టమర్స్ నేమ్స్ కూడా మెయింటైన్ చేయవచ్చు. ఏదో మీరు బుక్లలో రాసుకునే అవసరం లేదు. అండ్ మీ షాప్లో అయ్యే ఏమేమి ఎక్స్పెన్సెస్ అవుతాయి, రెంట్, కరెంట్ బిల్లు, అవన్నీ కూడా మెయింటైన్ చేయవచ్చు. అండ్ మాస్టర్లో వచ్చేసి ఐటమ్ మాస్టర్, సో మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, సో ఐటమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అందులో కూడా కంపెనీ వైజ్, అంటే ఒక బ్రాండ్ మైక్రోలాబ్ అనే ఒక మైక్రోలాబ్ బ్రాండ్ కదా, ఆ బ్రాండ్ వైజ్ మనం చెక్ చేసుకోవచ్చు. సాల్ట్ అంటే ఫార్ములా, మనకు ఫార్ములా వైజ్ కూడా మనం మెయింటైన్ చేయవచ్చు. సో కేటగిరీ అంటే టాబ్లెట్స్, సిరప్స్, అట్లా కేటగిరీ వైజ్ కూడా మెయింటైన్ చేయవచ్చు. ప్రిస్క్రిప్షన్, ఒకవేళ మన ప్రిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రిస్క్రిప్షన్ రిమైండర్ కూడా ఉంటుంది మన సాఫ్ట్వేర్లో, చిన్న సాఫ్ట్వేర్లో ఉంటుంది. ట్రాన్సాక్షన్లో వచ్చేసి సేల్ ఉంటుంది, అంటే మన కస్టమర్కి బిల్ చేయాలంటే సేల్ బిల్ ఉంటుంది. అండ్ మన దాంట్లో హైలైట్ ఫీచర్ ఏంటంటే కౌంటర్ సేల్ కూడా ఉంటుంది. ఇది ఏంటంటే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చిండు, హెడేక్ అవుతుంది అంటాడు, ఒక ట్యాబ్లెట్ ఇవ్వమంటాడు, దానికి మనం బిల్ చేయం. సో అలాంటప్పుడు మనకు ఫిజికల్ స్టాక్ అండ్ సాఫ్ట్వేర్లో ఉన్న స్టాక్ అనేది తేడా ఉంటుంది. సో మన దాంట్లో హైలైట్ ఫీచర్ ఏంటంటే కౌంటర్ సేల్ అని ఉంటుంది. సో అందులో ఎంట్రీ చేసి పెట్టుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ ఒక బిల్ కింద కన్వర్ట్ చేయవచ్చు. అండ్ పర్చేస్, మీకు వచ్చిన బిల్ ఏదైనా మాన్యువల్గా ఏమైనా వస్తే ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు, మాన్యువల్ బిల్ ఏదైనా ఉంటే. సో మీ కస్టమర్ నుంచి ఏమైనా మీరు రిటర్న్ తీసుకుంటే సేల్ రిటర్న్లు ఎంట్రీ చేసుకోవచ్చు. మీ సప్లయర్కి మీరు ఏమైనా రిటర్న్ ఇస్తే పర్చేజ్ రిటర్న్ ఎంట్రీ చేసుకోవచ్చు. ఒకవేళ మీరేమైనా వాడుకున్నారు ఐటమ్స్ అంటే స్టాక్ ఇష్యూలు ఇక్కడ మీ పేరు పైన కొట్టుకోవచ్చు. సో సేల్లో కానీ ఎక్కడ ఎఫెక్ట్ కాదు, ఓన్లీ ఐటమ్ మైనస్ అయింది. అండ్ ఒకవేళ ఎక్స్పైరీ స్టాక్ ఏమన్నా 1 shotలో రిమూవ్ చేయాలంటే చేయొచ్చు. ఒకవేళ నెగటివ్ స్టాక్ మీ దగ్గర ఉన్న అవి 1 shotలో రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చిండు, ఒక టాబ్లెట్, ఒక స్టిప్ అడిగిండు, లేదు తెప్పించి పెడతా అంటారు. సో అలాంటప్పుడు మనం బుక్లో రాసుకోకుండా ఇక్కడ సేల్ ఆర్డర్ కింద ఎంట్రీ చేసి పెట్టుకోవచ్చు. ఎంట్రీ చేసి పెట్టుకోవడం వల్ల మనకు కూడా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఇచ్చే ఉంది అన్నది కూడా మనకు కూడా తెలుస్తుంది. బుక్లో రాసుకుంటే గుర్తుకుంటుంది. అండ్ పేపర్ మిస్ కావచ్చు, అండ్ వెతుక్కోవాలి. ఇక్కడ అనుకో 1 click చేయని వచ్చేస్తుంది. అండ్ మీ సప్లయర్ కూడా మనకి ఏమేమి ఐటమ్స్ కావాలన్నది కూడా మనం ఇక్కడ టైప్ చేసి వాళ్ళకి పీడిఎఫ్ వాట్సాప్ కానీ మెయిల్ కానీ చేయవచ్చు.
అండ్ కొత్తగా ఆప్షన్ వచ్చింది ఈఆర్పి టు ఈఆర్పి ఆర్డర్. ఒకవేళ మీ సప్లయర్ కూడా సేమ్ మార్క్ సాఫ్ట్వేర్ వాడిననుకో ఆయనకి మీరు ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు, డైరెక్ట్ ఆయనకి సాఫ్ట్వేర్ వెళ్ళిపోతుంది. అండ్ ట్రాన్సాక్షన్, ఒకవేళ మీకు బిల్లు సిఎస్వి కానీ పీడిఎఫ్ కానీ వచ్చిందనుకో డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ పీడిఎఫ్ రాలే సిఎస్వి రాలే ఫోటో తీసుకొని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంది మన దగ్గర. ఏ కస్టమర్ ఎవరైనా పెండింగ్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ అమౌంట్ ఇచ్చేది ఉందనుకో రిసిప్ట్ ఎంట్రీ చేసుకోవాలి. మీరు ఎవరికైనా పేమెంట్ ఇచ్చేది ఉందనుకో పేమెంట్ ఎంట్రీ చేసుకోవాలి. సో ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చేసి డిజిటల్ ఎంట్రీ. సో మనకి క్యాష్ ఎంత ఉంది అమౌంట్, బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు మనకి బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది కావాలి, అమెజాన్ పేలో ఇంటర్నెట్ కూడా మనకి హిస్టరీ ఓపెన్ అయింది. సో ఎవరెవరు బిల్స్ ఉన్నాయి ఇంట్లో చూపిస్తుంది. ఇంటర్ కొడితే బిల్ కూడా ఓపెన్ అయింది, క్లియర్గా ఉంటుంది. సో మీకు డెబిటర్ లెడ్జర్ అంటే కస్టమర్స్. సో ఎంతమంది కస్టమర్స్ మీకు పెండింగ్ ఉంది కస్టమర్ లిస్ట్ వస్తుంది ఇట్లా. సో ఇంటర్నెట్ కొడితే ఆయన హిస్టరీ కూడా ఓపెన్ అయింది. సేమ్ లైక్ సప్లయర్స్, మీ సప్లయర్స్ కూడా ఎవరికి మీరు ఎంత అమౌంట్ ఇచ్చే ఉంది కూడా తెలుస్తుంది. సో ఇంటర్నెట్ కొడితే ఆయన హిస్టరీ కూడా ఓపెన్ అయింది. ఆయన బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ఇన్ని బిల్స్ అయినాయి, ఇంత అమౌంట్ ఇచ్చినాము, సో రిమైనింగ్ ఇంత అమౌంట్ పెండింగ్ ఉంది, సో ఇట్లా కూడా తెలుస్తుంది. సో ఒకవేళ సప్లయర్తో ఏమైనా ఇష్యూ అయినా మీకు క్లియర్గా డేటా ఉంటుంది, అట్లా ఏం ఇష్యూ అవ్వడో చూసుకుంటుంది. అండ్ మీకు ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ చూసుకోవచ్చు మీరు అకౌంటింగ్ సంబంధించి. ఒకవేళ మీకు జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఆ రిపోర్ట్ అనేది మీరు డైరెక్ట్ మీరే పోర్టల్ అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు నాకు అకౌంటింగ్ నాలెడ్జ్ లేదనుకుంటే సిఏ కూడా ఇవ్వచ్చు. ఆ సిఏ కూడా ఏం వర్క్ ఉండదు, డైరెక్ట్ ఆ రిపోర్ట్ అనేది పోర్టల్లో అప్లోడ్ చేయొచ్చు, పోర్టల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా ఏం లేదు, సింపుల్ క్లిక్ చేయగానే ఇట్లా ఒకవేళ కొత్త అప్డేట్స్ ఏమైనా ఉన్నా కదా అడుగుతుంది సాఫ్ట్వేర్. సో ఏం అప్డేట్స్, జిఎస్టీలో ఏమైనా చేంజెస్ అయితే అవి కూడా అప్డేట్ అవుతాయి ఆటోమేటిక్, మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ సాఫ్ట్వేర్ చూపించేస్తుంది. సో ఇట్లా ఎస్ కొట్టాలని అప్డేట్ అయిపోతుంది. సో మనకి అప్డేట్ కానీ ఇట్లా చూపించేస్తుంది. సో మనకి ఏ డేట్ నుంచి కావాలి ఆ డేట్ వేసుకోవచ్చు. సో ఇక్కడ డేట్ ఆప్షన్ ఉంటుంది. సో డేట్ 01/04 ఎగ్జాంపుల్ 30 ఆటోమేటిక్ మంత్ డేట్ తీసుకుంటే షో కొట్టగానే మనకి మనం ఏమేమి బిల్స్ చేసినాం అవన్నీ బిల్స్ వస్తాయి. సో ఇట్లా బిల్స్ వచ్చేస్తాయి. ఒకవేళ ఏమైనా ఎర్రర్ ఉన్నా ఎర్రర్ కూడా చూపిస్తుంది. డైరెక్ట్ జిఎస్టీ క్లిక్ చేసి జిఎస్ఎన్ ఫైల్ తీసుకొని స్టార్ట్ కొట్టామనుకో మనకు ఫైల్ వచ్చేస్తుంది. ఆ ఫైల్ తీసుకొని డైరెక్ట్ పోర్టల్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్సెల్ టెంప్లెట్ కావాలంటే ఎక్సెల్లో కూడా B2B, B2C, HSN వైజ్ ఎగ్జెప్టెడ్ ఉన్న అండ్ ఎగ్జెప్టెడ్ ఐటమ్స్ ఉన్నా కూడా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ స్టాక్, ప్రజెంట్ మన దగ్గర ఎంత స్టాక్ ఉన్నాయో చూపిస్తుంది ఇట్లా క్లియర్గా. సో నెక్స్ట్ ఫిల్టర్ స్టాక్ అంటే పర్టికులర్ ఒకటే బ్రాండ్ది మన దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి తెలుసుకోవచ్చు. ఇక్కడ నో ఉంటుంది, ఎస్ కొట్టానే బ్రాండ్ నేమ్స్ కనబడితే ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ స్టాకే కనబడుతుంది మనకి. అది కాకుండా మనకి సాల్ట్ ఫార్ములా వైజ్, నాకు ఒకటే ఫార్ములాది ఏం స్టాక్ ఉంది, ఓన్లీ ఒక ఫార్ములా క్లిక్ చేస్తే ఫార్ములాదే స్టాక్ వస్తుంది. అండ్ మోర్ ఆప్షన్లోకి వెళ్తే ఇప్పుడు మనం ఎంతోమంది సప్లయర్ నుంచి కొంటాం, పర్టికులర్ ఒకటే సప్లయర్ది మన దగ్గర స్టాక్ ఎంత ఉంది కావాలి. పర్టికులర్ ఎస్ కొడితే మనకి ఓన్లీ ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం ఆ సప్లయర్ పేరు కొట్టి ఎంటర్ కొడితే ఆ సప్లయర్దే వస్తుంది. అట్లా కాకుండా కేటగిరీ అండ్ నార్కోటిక్, ఇప్పుడు మనకు ఓన్లీ నార్కోటిక్ ఐటమ్స్ ఏమున్నాయి మన దగ్గర, ఓన్లీ నార్కోటిక్ లిస్ట్ వస్తాయి. లేదు నాకు ఓన్లీ షెడ్యూల్ H ఏమున్నాయి, ఓన్లీ షెడ్యూల్ H1 ఏమున్నాయి. సో అట్లా మీరు ఎట్లా కావాలంటే అట్లా రిపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ ఓన్లీ నెగటివ్ స్టాక్ ఏముంది, ఓన్లీ ఎక్స్పైరీ స్టాక్ ఏముంది, మీకు ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక సాల్ట్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ మీకు తెలియడానికి పారాసెటమాల్ తీసుకున్నా. సో ఎంటర్ కొట్ట నాకు పారాసెటమాల్లోనే ఏమేమి ఉన్నాయన్నో తెలుస్తాయి. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఇక్కడ కింద కనబడుతుంది చూడండి, ఇది చేంజ్ అవుతలేదు, ఓన్లీ ఈ 3 ఐటమ్స్కి ఉంది. సో ఈ 3 ఐటమ్స్ కనబడుతున్నాయి మనకి. సో దీంట్లో ఐటమ్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, ఎన్నో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, 1300 ఐటమ్స్. సో అట్లా. అండ్ మనకి ఇంకో హైలైట్ బ్యాచ్ వైజ్ మనకి స్టాక్ చూసుకోవాలంటే ఏ బ్యాచ్ ఎంతెంత స్టాక్ ఉందో చూసుకోవచ్చు. క్లిక్ చేసి సో చూసుకోవచ్చు ఏ బ్యాచ్ ఎంతెంత స్టాక్ ఉంది. అండ్ మన దాంట్లో ఇంకో హైలైట్ ఫీచర్ ఏంటంటే డంప్ స్టాక్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఏంటంటే నాకు ఓన్లీ 3 monthsలో సేల్ కాని ఐటమ్స్ ఏమున్నాయి, 6 monthsలో సేల్ కాని ఐటమ్స్ ఏమున్నాయి, 1 yearలో అసలు నా దగ్గర సేల్ కాని ఐటమ్స్ ఏమున్నాయి. సో ఇట్లా ఎగ్జాంపుల్ నేను 1 year డేట్ వేసుకున్నా, యాక్సెప్ట్ కొట్టినా. సో నాకు 1 yearly ఐటమ్ సేల్ కాలేదు,
1 ఇయర్ అంటే నేను పర్చేజ్ చేసినప్పటి నుంచి 1 ఇయర్ వరకు సేలే కాలేదు అసలు ఈ ఐటమ్స్ ఒక్కటి కూడా. సో మనకు తెలుస్తాయి 2 ఇయర్స్ వరకు సేల్ కాని ఐటమ్స్. ఒకవేళ ఇలాంటి రిపోర్ట్ మనకు తెలిసిందనుకో మనం ఎక్స్పైరీ కాకుండా ముందే చూసుకోవచ్చు. అంటే ఇది అసలు అమ్ముతలేము, సో ముంగడ పెట్టి అమ్మడం కానీ లేదంటే మన సప్లయర్కి రిటర్న్ ఇవ్వడం కానీ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎక్స్పైరీ లాస్ అనేది ఉండదు. స్టాక్ వాల్యుయేషన్ టోటల్ మీ దగ్గర ఎంత వాల్యుయేషన్ ఉంది చెక్ చేసుకోండి. అంటే బ్యాన్ ఓల్డ్, ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఐటమ్ ఉంది, ఒక ఐటమ్ వచ్చేసి దానికి ఏదో ప్రాబ్లం ఉంటే ఐటమ్ అమ్మొద్దని చెప్తుంది. మన దాంట్లో ఐటమ్లోకి వెళ్ళి బ్యాన్ పెట్టినాం అనుకో అది సేల్ కాదు. సో ఇప్పుడు ఈ ఆప్షన్ లేదనుకో, మీకు సడన్గా మీకు తెలియకుండా అమ్మేషన్ అనుకో, అప్పుడు ఏమవుతుంది? సో ప్రాబ్లం అవుతుంది, పెద్ద ఇష్యూ అవుతుంది. అది చిన్నదే బట్ పెద్ద కేసు దాకా పెద్ద ఇష్యూ అవుతుంది. అట్లా కాకుండా చూసుకోవచ్చు. స్టాక్ వాల్యుయేషన్ టోటల్ మీ దగ్గర ఎంత వాల్యుయేషన్ ఉంది చూసుకోవచ్చు. అందులో కూడా పర్టికులర్ పర్చేజ్ ఎంత ఉంది, పర్టికులర్ సేల్ రేట్ ఎంత ఉంది, పర్టికులర్ ఎంఆర్పీ ఎంత ఉంది, అందులో పర్టికులర్ సప్లయర్ ఎంత స్టాక్ ఉంది చూసుకోవచ్చు డిఫరెంట్గా. సో క్లిక్ చేయగానే మనకి స్టాక్ వాల్యుయేషన్ ఎంత ఉంది చూపిస్తుంది. సో ఇంత వాల్యుయేషన్ ఉంది, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో ఏ ఐటమ్ ఎంత వాల్యూ ఉంది క్లియర్గా కనబడుతుంది. ఎనీ రిపోర్ట్ మీరు వర్డ్, పీడిఎఫ్, ఎక్సెల్కి తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇది ఎక్సెల్ కావాలి, సో ఎంటర్ కొట్టాను. సో మీకు ఎక్సెల్ అడిగితే ఎక్సెల్ తీసుకోవచ్చు, వ్యూ కావాలంటే వ్యూ తీసుకోవచ్చు, పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ తీసుకోవచ్చు. అండ్ మినిమం లెవెల్ స్టాక్, మీ దగ్గర మినిమం లెవెల్ స్టాక్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు షార్టేజ్ ఐటమ్ బుక్లలో రాసుకుంటారు. అట్లా కాకుండా ఒక ఐటమ్కి మినిమం ఇన్ని ఉన్నప్పుడు తెలియాలని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక ఐటమ్కి డోలో ఉంది, డోలో మన దగ్గర 5 స్ట్రిప్స్ ఉన్నప్పుడే మనకు ముందే తెలియాలి. సో సాఫ్ట్వేర్లో పాపప్ వస్తుంది అండ్ ఇక్కడ రిపోర్ట్ కూడా ఉంటుంది. మీరు డైలీ ఒకసారి రిపోర్ట్ క్లిక్ చేసినా సరే మినిమం లెవెల్ ఏ ఐటమ్స్ అయితే క్రాస్ అయినాయో అవి రిపోర్ట్లోకి వచ్చేస్తాయి. మీరు సింపుల్ ఈ రిపోర్ట్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ నాకు మినిమం లెవెల్ క్రాస్ అయిన ఐటమ్స్ ఆటోమేటిక్ రీఆర్డర్ కావాలంటే అది ఆటోమేటిక్ పర్చేజ్ ఆర్డర్ కూడా జనరేట్ అవుతుంది. ఆ పర్చేజ్ ఆర్డర్ అనేది మీ సప్లయర్కి పంపించవచ్చు. అది కూడా సప్లయర్ వైజ్ కూడా వస్తుంది మనకి, మొత్తం అన్ని కలిపి ఒక ఆర్డర్ కింద కాకుండా. ఎక్స్పైరీ ప్రజెంట్ ఏం ఎక్స్పైరీ అయినా చూసుకోవచ్చు. మ్యాక్సిమం లెవెల్ కూడా మెయింటైన్ చేయవచ్చు, ఇంతకన్నా ఎక్కువ ఉండొద్దని. ఒకవేళ మనకు తెలియకుండా ఆర్డర్ పెట్టుకున్నాం అనుకో అప్పుడు మనకి ఎక్కువ స్టాక్ ఇండిపోయి లాస్ అవుతాం ఎక్స్పైరీ అయ్యి. సో ఎక్స్పైరీ ప్రజెంట్ ఇవాళ వరకు ఏం ఎక్స్పైరీ అయినా చూపిస్తుంది. నియర్ ఎక్స్పైరీ అంటే 3 నెలల ముందు ఏం ఎక్స్పైర్ అవుతున్నాయి, 4 నెలల ముందు ఏం ఎక్స్పైర్ అవుతున్నాయి, 5 నెలల ముందు ఏం ఎక్స్పైర్ అవుతున్నాయో చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎక్స్పైరీ స్టాక్ అంటే యాక్సెప్ట్ కొట్టాలని ఇవాళ వరకు ఏం ఎక్స్పైర్ అయినాయి, ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి. సో మనకు చూపిస్తుంది. సో ఆ రిపోర్ట్ తీసుకొని మీ సప్లయర్కి ఇచ్చవచ్చు. అది రిపోర్ట్లో కూడా క్లియర్గా ఏ సప్లయర్ నుంచి వచ్చింది, ఏ బిల్ వచ్చింది, ఏ డేట్లో వచ్చింది క్లియర్గా కనబడుతుంది. అండ్ రిపోర్ట్స్ అంటారా నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి. మల్టిపుల్ బిల్ ప్రింటింగ్ తీసుకోవచ్చు, మల్టిపుల్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర పేషెంట్ లిస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏమైనా ఫెస్టివల్ మెసేజ్ పంపించవచ్చు, దసరా ఫెస్టివల్ అని విషెస్, లేదంటే మీ దగ్గర ఏమైనా ఆఫర్ ఉంటే ఆఫర్ మెసేజ్ పంపించవచ్చు, లేదంటే షాప్ క్లోజ్ ఉందంటే షాప్ క్లోజ్ ఉన్న మెసేజ్ పంపించవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్, ఇప్పుడు మీకు ఓన్లీ పేషెంట్దే కావాలి రిపోర్ట్, ఓన్లీ పేషెంట్దే రిపోర్ట్ వస్తుంది. ఓన్లీ పేషెంట్ ఏమేమి ఐటమ్స్ కొన్నాడు కావాలంటే ఏమేమి ఐటమ్స్ కొన్నాడు, డిఫరెంట్ రిపోర్ట్స్ ఉంటాయి సాఫ్ట్వేర్లో. నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ పర్చేజ్ కానీ సేల్ కానీ. అవి కాకుండా మీకు కావాల్సినట్టు మీరు డిజైన్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చేసినాం డైరెక్ట్. ఇందులో పర్టికులర్ ఒకటే పేషెంట్ది కావాలా, ఒకటే ఐటమ్ది కావాలా, ఒకటే సప్లయర్ది ఎంత సేల్ అవుతుంది, ఒకటే ఐటమ్ ఈ మంత్ మొత్తం ఎంత సేల్ చేస్తుంది, డిఫరెంట్ తీసుకోవచ్చు రిపోర్ట్స్. 1000+ ఎంఐఎస్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఎంట్రీ ఎట్లుంటుందో చూద్దాం. రిపోర్ట్స్ చూసాం కదా, అసలు సాఫ్ట్వేర్ ఎంట్రీ ఎలా ఉంటుంది, ఈజీగా ఉంటుందా, హార్డ్ ఉంటుందా చూద్దాం. సో ట్రాన్సాక్షన్లకు వస్తే ఫస్ట్ పర్చేస్ అంటే మాన్యువల్ ఒకసారి ఎంట్రీ ఎట్లుంటుందో చూద్దాం. ఆల్టీపీ కొట్టిన ఓపెన్ అయిపోద్ది డైరెక్ట్. సో రైట్ సైడ్లో ఇక్కడ డేట్ దగ్గర ఆగింది. సో మీరు ఎక్కడ క్లిక్ చేసే అవసరం లేదు, వస్తుంది ఓపెన్ చేయగానే ఎంటర్ కొడితే మనకు సప్లయర్ లిస్ట్ వస్తుంది. సో మనం ఏ సప్లయర్ నుంచి కొంటున్నాము ఆ సప్లయర్ నేమ్ ఇట్లా టైప్ చేసి వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ సప్లయర్ నేమ్ లేదనుకో సాఫ్ట్వేర్ గైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ షార్ట్ కట్ కీస్ లైన్ ఉంటుంది. సో ఇక్కడ F2 న్యూ అని ఉంది కదా, సో F2 ప్రెస్ చేయగానే సన్రీ క్రియేటర్ అడుగుతుంది. ఆటోమేటిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, డిఫాల్ట్ సన్రీ క్రియేటర్ అనేది తీసేసుకున్నది. సింపుల్ ఎంటర్ కొట్టి సప్లయర్ నేమ్ ఇచ్చుకోవాలి. సో సప్లయర్ నేము, అతని డీటెయిల్స్ ఏమేమి కావాలో అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సో డిఆర్ నెంబర్, మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. Ctrl+W కొడితే సేవ్ అయింది. సో ఇట్లా నేమ్ వచ్చేస్తుంది. సో ఎగ్జాంపుల్ ఈ సప్లయర్ తీసుకుందాం. పార్టీ నెంబర్ అంటే ఇన్వాయిస్ నెంబర్, మనకు వచ్చిన ఇన్వాయిస్ నెంబర్ ఉంటుందా ఆ ఇన్వాయిస్ నెంబర్ వేసుకోవాలి.
ఇన్వాయిస్ డేట్. సో ఎప్పుడు ఇచ్చిండో ఒకవేళ నిన్నటి బిల్ అనుకో, ఇన్వాయిస్లో నిన్న డేట్ వేసుకోవచ్చు. ఎంటర్ కొట్టాను మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఐటమ్ లిస్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఈ ఐటమ్ అనుకుందాం, ఎంటర్. సో దీని బ్యాచ్ నెంబర్ దగ్గర అవుతుంది కింద డౌన్లో. సో బ్యాచ్ నెంబర్ ఇక్కడ కింద డౌన్లోడ్ అవుతుంది. ఎంటర్. ఎక్స్పైరీ ఓన్లీ ఎంటర్ అంతే. ఎంటర్. మనకి ఎక్స్పైరీ ఇయర్ ఎంటర్. ఎన్ని కొంటున్నాం, ఒక 10. సో మనకి మన ఫ్రీ వస్తే ఫ్రీ. ఎంటర్. పీరియడ్ దగ్గర పీరియడ్ అంటే పర్చేజ్ రేట్, మనకు వచ్చిన రేట్, మనకి ఎంతకు వచ్చింది, ఒక రేట్ చేంజ్ అయింది. ఎంటర్. సో మనకి దానిపైన మన డిస్కౌంట్ వస్తే డిస్కౌంట్ వేసుకోవచ్చు. ఎంటర్. సో ఎంటర్ ఇవ్వాలి అవసరం లేదు. ఎంటర్. ఇక్కడ ఎంఆర్పి, ఒకవేళ ఎంఆర్పి కూడా చేంజ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఎంటర్. అండ్ కన్వర్షన్ అంటే ఒకవేళ మీరు కటింగ్లు అమ్మిననుకో కన్వర్షన్ వేసుకోవచ్చు. ఒకవేళ కన్వర్షన్ చేంజ్ అయినా సరే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10 ఉండే 15 చేసిన అనుకో చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ బీపీ షుగర్ టాబ్లెట్లకు అవసరం లేదు, మనం కటింగ్లు అమ్మము. ఏవైతే మీరు కటింగ్లు అమ్ముతారో అవిటికే కన్వర్షన్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు సేల్ చేసేటప్పుడు మనకు అడుగుతుంది టాబ్లెట్ల స్టిక్ అని. ఎంటర్. ఎగ్జాంపుల్ డోలో. ఎంటర్. దీని బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ. సో ఎంటర్. సో 10 అండ్ 2 స్ట్రిప్స్. రేట్ ఏమంటే రేట్. సో ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఎంటర్. సో ఇట్లా ఓన్లీ ఎంటర్ అంతే, ఎక్కడ క్లిక్ చేయలేదు. ఇప్పుడు సేవ్ చేయాలనుకో కంట్రోల్ డబ్ల్యూ కొట్టి మళ్ళీ బిల్ మొత్తానికి డిస్కౌంట్ చేసుకోవచ్చు. ఇలా అంటే ఎంటర్ అంతే. ఎంటర్ 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 ఎంటర్. సేవ్. ఎంటర్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం క్లిక్ చేయలేము మనం, ఓన్లీ ఎంటర్ కొడితే సేవ్ అయిపోతుంది అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాన్యువల్ ఎంట్రీ కాకుండా పర్చేజ్ ఎంట్రీ అనుకో, డైరెక్ట్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు మెయిల్కి వస్తుంది కదా, ఆ మెయిల్ది తీసుకొని ఇట్లా ఒక సిఎస్వి అని ఒక ఫోల్డర్ పెట్టుకొని ఇందులో వేసి పెట్టుకోండి. ఇందులో వేసుకున్నాక డైరెక్ట్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ సిఎస్వి ఈ క్లిక్ చేయన మనకు అడుగుతుంది. సో ఏంది, దివ్య ఫార్మన్ అయింది. సింపుల్. ఎంటర్. ఆ పాత్ ఏడుంది, పాత్ వచ్చేసి డెస్క్టాప్ పైన మనం పెట్టినాం. సో డెస్క్టాప్ తీసుకోండి, డెస్క్టాప్. సో డెస్క్టాప్ పైన సిఎస్వి క్లిక్ చేయగానే ఇది వచ్చేస్తుంది ఫైల్, సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్. సో పర్చేజ్ ఇది ఓల్డ్ ఉంటే నో పెట్టుకోండి అండ్ అన్నీ యాక్సెప్ట్. ఎంటర్. సో ఏ పార్టీ, దివ్య. సో ఆటోమేటిక్ అన్ని సెలెక్షన్ అయిపోతాయి. ఎస్కేప్ కొట్టి సెలెక్షన్ ఏమైనా లేకపోతే మాన్యువల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. యాక్సెప్ట్ కొట్టండి ఆటోమేటిక్ పర్చేజ్ బిల్ అయిపోతుంది. సో బిల్ నెంబర్ వచ్చేసింది, బిల్ డేట్ వచ్చేసింది, ఐటమ్స్ వచ్చేసింది, ఎగ్జాక్ట్లీ ఐటమ్ మ్యాచ్ అయింది. విత్ ఇన్ సెకండ్స్లో మనకు పర్చేజ్ బిల్లు ఎన్ని ఐటమ్స్ ఉన్నా సరే అయిపోతాయి. సో బిల్ సేవ్ అయిపోతుంది, సింపుల్. సో స్టాక్ అనేది యాడ్ అయిపోతుంది. ఒకవేళ మార్క్ మీ సప్లయర్ కూడా మార్క్ సాఫ్ట్వేర్ వాడుతున్నారు అనుకో, వాళ్ళని అప్లోడ్ కొట్టమని చెప్పాలి. మీరు డైరెక్ట్ సాఫ్ట్వేర్లో ఇంపోర్ట్ కొట్టుకోవచ్చు. సిఎస్వి కానీ పీడిఎఫ్ కానీ ఏం అవసరం లేదు. వాళ్ళు ఒకవేళ అప్లోడ్ కొట్టారనుకో మీకు ఇక్కడ డిజిటల్ ఎంట్రీ ఉంటుంది. సో ఇక్కడ ఆన్లైన్ పర్చేజ్ ఉంటుంది. సో ఇక్కడికి బిల్స్ వచ్చేస్తుంది. సింపుల్. ఇక్కడ జనరేట్ అని కొట్టగానే ఆటోమేటిక్ మనకి ఇక్కడ జనరేట్లోకి వచ్చేస్తుంది. సో ఒకవేళ ఐటమ్ సెలెక్షన్ చేయలేకపోతే ఐటమ్ సెలెక్షన్ కొట్టుకోండి. ఎంటర్. ఓన్లీ ఎంటర్ కొట్టుకోవాలి, అదే సెలెక్షన్ అవుతుంది. ఎంటర్. సో ఎస్కేప్ కొట్టి కొడితే మనకి పర్చేజ్ బిల్లోకి వచ్చేసాయండి. సో జిఎస్టీ, ఐటమ్స్, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ, సో అవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. సో ఎంటర్ కొట్టి సేవ్ చేసి సేవ్ అయిపోయింది, సింపుల్. సో ఇట్లా బిల్ అనేది మనకి పర్చేజ్ బిల్కి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏముంటుంది, సేల్ ఉంటుంది. సేల్ ఎట్లా ఉంటాయో చూద్దాం. ట్రాన్సాక్షన్, సేల్, బిల్ ఆల్ 10 కొట్టిన ఓపెన్ అయింది. లేదంటే రైట్ సైడ్లో ఇక్కడ మనకు సేల్ బిల్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన ఓపెన్ అయింది, సింపుల్. ఓన్లీ ఎంటర్ కొడితే ముంగడికి వెళ్తుంది. ఎంటర్. ఏ ఐటమ్, ఎగ్జాంపుల్ ఈ ఐటమ్. ఎంటర్. సో ఎన్ని కావాలి, ఎగ్జాంపుల్ ఒక 10. సో దానిపైన డిస్కౌంట్ ఏమైనా కావాలంటే ఇట్లా డిస్కౌంట్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంది, ఎంటర్. డోలో ఎగ్జాంపుల్. ఎంటర్. సో ఇది ఏ సప్లైర్ నుంచి కొంటున్నాం కావాలి, ఇక్కడనే తెలియాలి. సో ఇది ఎన్ని డేస్ అయింది తెలియాలనుకుంటే ట్యాబ్ కొడితే ఇక్కడ తెలిసిపోతుంది మనకి. ఇది ఏ సప్లైర్ నుంచి కొన్నాం, ఎన్ని డేస్ అయింది, సో ఏ డేట్లో కొన్నాం, బిల్ నెంబర్ ఏంది, సో అది ఎంత మార్జిన్లో వచ్చింది అన్నది క్లియర్ అయి అన్నది తెలిసిపోతుంది. మళ్ళీ ట్యాబ్ కొడితే పోతుంది. ఎంటర్. సో ఎన్ని, ఎగ్జాంపుల్ ఒక 15 టాబ్లెట్స్. ఒకవేళ మనకి స్టిప్ కావాలంటే 2 స్టిప్స్, సో అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఒక 15% డిస్కౌంట్. ఎంటర్. సో కంట్రోల్ డబ్ల్యూ కొట్టి కస్టమర్ మొబైల్ నెంబర్ కావాలంటే పేషెంట్ది, తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇస్తున్నాం.
సో ఆటోమేటిక్ ఇంత ముందుకు ఉంటే వచ్చేస్తుంది. ఎంటర్. డాక్టర్ మొబైల్ నెంబర్, డాక్టర్ నేమ్ కావాలంటే ఇచ్చుకోవచ్చు. బిల్ మొత్తం డిస్కౌంట్ కావాలనుకో డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ 200 ఇచ్చిన కస్టమరు, సో ఎగ్జాంపుల్ 1.36 ఇట్లా డిస్కౌంట్ కింద ఇవ్వచ్చు. సో ఎంటర్ కొడితే మనకి బిల్ డిస్కౌంట్ దగ్గర అవుతుంది. అంటే బిల్లు మొత్తానికి ఏమైనా డిస్కౌంట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇప్పుడు బిల్ ఇన్వాయిస్ అమౌంట్ వచ్చేసి ఎంత వచ్చింది, 201 రూపీ వచ్చింది. ఒకవేళ కస్టమర్ 200 ఇచ్చింది అనుకో, సో మనము దీనికి ఇంకో 1-2 రూపీస్ ఎక్కువ చేసినాం అనుకో 200 చూపించేస్తుంది. ఇప్పుడు కస్టమర్ అమౌంట్ ఎట్లా ఇచ్చిండు, ఎగ్జాంపుల్ క్యాష్లో ఒక 100 రూపీస్ ఇచ్చిండు, సో మిగతా యూపీఐలో ఒక 100 రూపీస్ ఇచ్చిండు. సో ఇట్లా వేసుకోవచ్చు. దీనివల్ల ఏంది, మనకి ఎగ్జాక్ట్లీ మన దగ్గర కౌంటర్లో క్యాష్ ఎంత ఉంది, మన బ్యాంకులో ఎంత ఉంది, సో మనకి 1 రూపీ నుంచి క్యాలిక్యులేటర్ ఉంటుంది. సో ఎండ్కి కొడితే సేవ్ అయిపోద్ది డైరెక్ట్. సో ఎంటర్ కొట్టానే ప్రింట్ వస్తుంది, ఎఫ్ కొడితే ప్రివ్యూ కనబడుతుంది. సో మనకి బిల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇది కూడా టాప్ టు బాటమ్ కస్టమైజ్డ్, ఏమైనా చేంజెస్ కావాలన్నా కూడా చేయిస్తాం. దీంట్లో మీ లోగోస్, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ స్కానర్స్ ఏం కావాలంటే కూడా అవి పెట్టుకోవచ్చు. ఎస్కేప్ కొడితే బ్యాక్ వెళ్ళిపోద్ది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ సేల్లోకి వెళ్దాం. ఎగ్జాంపుల్ సేమ్ కస్టమర్ వచ్చింది అనుకో, లెఫ్ట్ ఆర్ కొట్టి ఎంటర్ కొడితే ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర అవుతుంది. F2 కొట్టినా మొబైల్ నెంబర్ లిస్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఈ కస్టమర్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. షేర్స్ వాళ్ళ షేర్స్ ఇంతకుముందుకు ఏమేమి కొన్నాడు కావాలనుకో, ఇక్కడనే మనకు రైట్ సైడ్లో హిస్టరీ దగ్గర క్లిక్ చేసినాం అనుకో 3 బిల్స్ అయినాయి. సో ఈ కస్టమర్ ఏమంటాడు, నాకు లాస్ట్ మంత్ తీసుకున్న అవే సేమ్ కావాలనుకో, ఇట్లా క్లిక్ చేసాం అనుకో ఆటోమేటిక్ వస్తాయి. దీంట్లో మనము ఇవే ఐటమ్స్ కావాలనుకుంటే సెలెక్షన్ చేసుకోవచ్చు. మైనస్ కొడితే అన్టిక్ అవుతుంది, ప్లస్ కొడితే టిక్ అవుతుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ ఈ 2 ఐటమ్స్ కావాలి, ఇక్కడ సేవ్ చేయాలంటే ఏం చేయాలి, F10 కొట్టాలి. F10 కొట్టాం అనుకో మనకు సేమ్ ఐటమ్ బిల్లోకి వచ్చేస్తుంది. సో రైట్ సైడ్లో సేమ్ అట్లనే రైట్ సైడ్లో మనకి ఏ సాఫ్ట్వేర్లో ఉంటుంది, సో మనకి రైట్ సైడ్లో కనబడుతుంది. మిగతా ఏ సాఫ్ట్వేర్లో మనము రిపోర్ట్లలోకి వెళ్ళి చూసుకోవాలి, మనకి ఇక్కడనే కనబడుతుంది. ఎగ్జాంపుల్ ఒకవేళ ఇదే ఐటమ్స్ ప్రిస్క్రిప్షన్ కింద యాడ్ చేయాలి. సో ఇక్కడ ప్రిస్క్రిప్షన్ అని ఉందిగా, ఇక్కడ క్లిక్ చేయగానే ఎగ్జాంపుల్ ఇవి ఒక 1, ఇది ఒక 2 మనం యాడ్ చేస్తాం ప్రిస్క్రిప్షన్గా. సేవ్ చేయాలంటే F10 కొట్టాలి. సో ఎన్ని డేస్కి, ఒక 10 డేస్కి, 30 డేస్కి, 30 డేస్కి ఒకసారి రిమైండర్ వెళ్ళాలి ఆయనకు ఆటోమేటిక్. సో ఆటోమేటిక్ రిమైండర్ వెళ్ళిపోతుంది ఆయనకి. సో కంట్రోల్ W కొడితే సేవ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇది నార్కోటిక్ ఐటమ్ అనుకో, ఈ ఐటమ్ ఏమంటారు షెడ్యూల్ ఐటమ్. సో ప్రిస్క్రిప్షన్ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రిస్క్రిప్షన్కి ఇక్కడ స్కానర్ ఉంటుంది. ఈ స్కానర్ క్లిక్ చేయగానే మన దగ్గర జెనీ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ప్రిస్క్రిప్షన్ అనేది ఫోటో తీసుకున్నాం అనుకో స్కాన్ అడుగుతుంది. అది ఇక్కడ స్కాన్ చేసినాం అనుకో మన ప్రిస్క్రిప్షన్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. మీరు ప్రిస్క్రిప్షన్ అనేది మాన్యువల్గా మెయింటైన్ చేసే అవసరం లేదు. సో ఓకే కొట్టగానే మనకి ప్రిస్క్రిప్షన్ యాడ్ అయిపోతుంది. సో సేవ్, సో అమౌంట్ వేసుకొని సేవ్ చేసుకోవాలి. ఒకవేళ ఎగ్జాంపుల్ ఇప్పుడు కస్టమరు ఒక ట్యాబ్లెట్ అడిగింది, అది మీ దగ్గర లేదు, ఆ ఫామ్లో టైప్ చేస్తే వేరే ఐటమ్స్ రావాలనుకో ఇక్కడ సాఫ్ట్వేర్ చూపిస్తాయి F8 సాల్ట్ అని. F8 కొట్టానుకో మొత్తం సాల్ట్ లిస్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ పారాసెటమాల్ కొట్టినాం, పారాసెటమాల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర, 3 ఐటమ్స్ ఉన్నాయి. సో 3 ఐటమ్ లిస్ట్ వచ్చేసింది. సో ఇందులో ఈ డోలో కాకుండా మిగతా ఏ ట్యాబ్లెట్ అని ఇవ్వచ్చు. సో ఇది కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాస్ట్ బిల్లింగ్ కావాలి మనకి, కంట్రోల్ W కొట్టగానే ఇట్లా అడుగుతుంది. ఇక్కడనే ట్యాబ్లెట్ టైప్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఈ ట్యాబ్లెట్ ఒక 10, మళ్ళీ ఎగ్జాంపుల్ ఈ ట్యాబ్లెట్ ఒక 3, ఇవి కంట్రోల్ W కొట్టగానే బిల్లోకి వచ్చేస్తుంది. సో ఫాస్ట్ బిల్లింగ్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ఈ బిల్లు ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి, కస్టమర్ ఆగిండు, సో ఇంకో కస్టమర్కి అర్జెంట్గా ఒక ఐటమ్ కావాలి. సో F2 కొట్టినాం అనుకో ఇంకో సేల్ బిల్ ఓపెన్ అయింది. సో ఎంటర్ కొట్టి ఇంకా ఏం ఐటమ్ అది ఇచ్చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఈ ఐటమ్ కావాలి, సో ఇట్లా ఎన్ని ఐటమ్స్ కావాలంటే అవి ఇచ్చి కస్టమర్ మొబైల్ నెంబర్ నేమ్ వేసుకొని, సో అమౌంట్ కావాలంటే అమౌంట్ వేసుకొని సేవ్ చేస్తే నెక్స్ట్ బిల్ అనేది మనకి చూపిస్తుంది. సో ఈ బిల్ ఎట్లుందో అట్లా ఉంటుంది. సో మళ్ళీ ఈ బిల్లు సేవ్ చేసేసుకోవాలి. సో మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదో సేల్ చేసినామా అన్నట్టు కాకుండా మనకు టైం సేవ్ అవుతున్నాయా, మనకు కావాల్సిన ఫీచర్స్ అక్కడనే దొరుకుతున్నాయా అన్నది అవి చూసుకోండి సాఫ్ట్వేర్లో. షెడ్యూల్ నార్కోటిక్ అట్లా ఐటమ్స్ ఏముంటే అవి కూడా హైలైట్ కనబడతాయి. అవి ఎట్లా అంటే చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మెఫ్టాల్ ఉందనుకో, ఎంటర్ కొట్టగానే మనకి ఇక్కడ ప్రిస్క్రిప్షన్ మ్యాండేటెడ్ అని చూపిస్తుంది. సో ఎస్ కొట్టి ఈ ఐటమ్ తీసుకుంటాం. సో ఈ ఐటమ్ కూడా ఇట్లా వేరే కలర్లో చూపిస్తుంది. సో మనకు కూడా క్లియర్గా తెలుస్తాయి షెడ్యూల్ నార్కోటిక్గా.
షెడ్యూల్ H1 అన్నది తెలుస్తుంది మనకు కూడా. సో బిల్లులో కావాలంటే బిల్లులో కూడా షెడ్యూల్ H మార్కెటింగ్ అని వస్తుంది. సో ఇది కూడా సేవ్ చేయాలంటే మనకి కస్టమర్ మొబైల్ నెంబర్ మ్యాండేటరీ అడుగుతుంది. సో కావాలంటే మ్యాండేటరీ పెట్టిస్తాం. కస్టమర్ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని డాక్టర్ మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది. ఒకవేళ ఇంత ముందుకుంటే అదే తీసుకోవచ్చు, లేదు అంటే మనం చేయాలి. ఇది కావాలంటే బిల్లు వాట్సాప్ కూడా పంపించుకోవచ్చు. ఇట్లా మనకి వాట్సాప్లో కూడా క్లియర్గా ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేయగానే మనకి బిల్ ఎట్లా ఉంటుందో అట్లా ప్రివ్యూ కనబడుతుంది మనకి. ప్రిస్క్రిప్షన్ రిమైండర్ కూడా మీకు డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళిపోతుంది కస్టమర్కి. మీరు కస్టమర్తో రిలేషన్ మెయింటైన్ చేసినట్టు కూడా ఉంటుంది. ప్రిస్క్రిప్షన్ మంత్లీ ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. అపోలో మెట్రస్లలో ఉంటాయి ఈ ఫీచర్స్. సో మన దాంట్లో కూడా ఉంటుంది ఈ ఫీచర్. ఓకే, కౌంటర్ సేల్ మన దాంట్లో ఇది ఒక హైలైట్ ఫీచరు. సో ఇప్పుడు కస్టమర్ హెడేక్ అవుతుంది, ఒక ట్యాబ్లెట్ అడిగిండు. సో దానికి మనం బిల్ చేయము. అలాంటప్పుడు మనకి ఫిజికల్ స్టాక్ సాఫ్ట్వేర్ స్టాక్ తేడా ఉంటుంది. సో మనం దీంట్లో ఏంటంటే కౌంటర్ సేల్లో ఐటమ్ టైప్ చేసుకొని ఎనీ ట్యాబ్లెట్ 1 ట్యాబ్లెట్. నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఏంది, ఇట్లా ఐటమ్ టైప్ చేసుకోవాలి. సో ఎనీ ట్యాబ్లెట్. సో అయిపోయినాక ఎస్కేప్ కొట్టి బ్యాక్ వచ్చేసాలి. మళ్ళీ సేల్ బిల్ ఏముంది, పర్చేస్ బిల్ ఏముంది చేసుకోవాలి. మళ్ళీ ఆల్టే కొట్టినాం అనుకో మళ్ళీ అక్కడనే అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ ఏంది, నెక్స్ట్ ఇది ఒక ఐటమ్. సో నెక్స్ట్ ఇంకో ఐటమ్. సో ఇట్లా ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్ టైప్ చేసుకోవచ్చు. టైప్ చేసుకున్నాక ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దీంట్లో అన్నీ ఎంట్రీ చేసి పెట్టినాం. ఇప్పుడు ఇవన్నిటిని కలిపి ఒక బిల్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ సాఫ్ట్వేర్ F10 బిల్ అని ఉందా. సో F10 కొట్టినాం అనుకో ఇక్కడ 1 అడుగుతుంది. 1 కొట్టాలి. 1 కొట్టాలని ఆటోమేటిక్ బిల్లకు వచ్చేసాయి. దీనివల్ల మనకి ఫిజికల్ స్టాక్ సాఫ్ట్వేర్ స్టాక్ విత్ 1 ట్యాబ్లెట్ నుంచి క్యాలిక్యులేట్ ఉంటుంది. సో ఎంటర్ కొట్టాం. సో అమౌంట్ ఎంత ఉంది వేసుకుంటే సో మన దగ్గర కౌంటర్లో ఎంత అమౌంట్ ఉంది అన్నది కూడా తెలుస్తుంది. మళ్ళీ ఇంకో హైలైట్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్ జనరల్ ఐటమ్స్ ఉన్నాయి. జనరల్ ఐటమ్కి మనం బిల్ చేస్తామా చెయ్యము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక ట్యాబ్లెట్ ఇచ్చినాం. ఇప్పుడు కస్టమర్ ఏమంటారు నాకు ఒక బిస్కెట్ కావాలంటాడు. సో ఇప్పుడు మనం మొత్తం పైన జనరల్ ఐటమ్ అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడ దీనిపైన ఏంటారు ఒకటి బిస్కెట్. సో బిస్కెట్ ఏంది ఒక 5. సో ఒక 2 రూపీస్. సో ఎంటర్. మళ్ళీ సేమ్ మళ్ళీ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ ఎంటర్ ఎన్ని ఒక 20 రూపీస్. దీనివల్ల ఏంది మీరు ఐటమ్ జనరల్ ఐటమ్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న ఐటమ్స్ ఉంటాయి అవి క్రియేట్ చేయరు. దానివల్ల ఏంది మన కౌంటర్లో క్యాష్ అనేది మిస్ మ్యాచ్ ఉంటుంది అండ్ కస్టమర్కి బిల్లా కూడా కనపడదు. సో దీనివల్ల మనకి ఎగ్జాక్ట్లీ క్యాష్ టాలీ అవుతుంది అండ్ కస్టమర్కి బిల్లులో కూడా కనపడుతుంది. ఇక్కడ మనం ఐటమ్ ఏం క్రియేట్ చేస్తాం, అదే బిల్లు మందం టైప్ చేసుకొని ఇచ్చేస్తున్నాం. సో మన క్యాష్ మనకి ఎంత తీసుకుంటాం అంత క్యాష్ టాలీ అవుతుంది. సో ఇది అనేది ఒక బెనిఫిట్ మీకు. సో ఎస్కేప్ పోతే బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సేల్ రిటర్న్ ఎగ్జాంపుల్ సేల్ రిటర్న్ అనుకో క్రెడిట్ నోట్ ఎంటర్. మల్టిపుల్ ఒకవేళ బిల్ బై బిల్ కావాలనుకో సేమ్ కస్టమర్ది కావాలనుకో ఇప్పుడు కస్టమర్ వచ్చిండు లాస్ట్ టైం ఒక బిల్ పట్టుకొని వచ్చిండు. ఆ బిల్ ఉన్న ఐటమ్స్ కావాలంటే బిల్ నెంబర్ పెట్టుకోవచ్చు. మనకి రైట్ సైడ్లో బిల్ నెంబర్స్ కూడా కనబడతాయి. లేదు అంటే మీకు ఏదైనా బిల్ కావాలంటే ఆ బిల్ నెంబర్ వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒక బిల్ నెంబర్ వేస్తున్నాను. ఈ బిల్ నెంబర్ వేసిన దీని డేటు దీని అమౌంట్ వచ్చేస్తుంది. రీజన్ ఎందుకు ఇస్తుంది రిటర్న్ వేసుకోవాలి. ఎంటర్. ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇన్ని ఐటమ్ రిటర్న్ ఇస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఇందులో సెలెక్షన్ చేసుకోవాలనుకో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 2 ఐటమ్ తీసుకుంటున్నాం. సో ఈ 2 ఐటమ్ సెలెక్ట్ చేస్తాం. ప్లస్ కొడితే సెలెక్ట్ అవుతుంది. ఇట్లా టిక్ మార్క్ వస్తుంది మనకి. సో ఎంటర్ కొట్టాన 2 ఐటమ్ మనకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. సో ఎండ్కి కొట్టి కంట్రోల్ W కొడితే ఎంటర్ సేవ్. సో కంట్రోల్ W అయినా యూజ్ చేయొచ్చు, సేవ్కి ఎండ్కి అయినా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం మాన్యువల్గా ఏం టైప్ చేస్తలేం, ఆటోమేటిక్ బిల్ నెంబర్ కొట్టాను ఆటోమేటిక్ వచ్చేసింది. సో ఈ సేల్ రిటర్న్ కూడా ఈజీ ఉంటుంది. ఒకవేళ సేల్ చేసేటప్పుడు దాంట్లోనే సేల్ రిటర్న్ కావాలనుకో ఎగ్జాంపుల్ సేల్ ఓపెన్ చేసిన ఎగ్జాంపుల్ ఈ ఐటము ఇప్పుడు కస్టమరు ఎగ్జాంపుల్ డోలో ఐటమ్ రిటర్న్ ఇస్తుంది. సో డోలో ఐటమ్ రిటర్న్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్టార్ కొట్టినాం అనుకో స్టార్ కొట్టాలని ఇక్కడ సేల్ రిటర్న్ అడుగుతుంది మనకి. ఎంటర్. సో 1 ట్యాబ్లెట్. సో ఒక 1 ట్యాబ్లెట్ అనేది మైనస్ అయింది. సో 12 రూపీస్ యాక్చువల్ అమౌంట్ మనం ఇచ్చింది, మళ్ళీ మనం రిటర్న్ తీసుకుంటుంది -2. సో ఇట్లా సేమ్ బిల్లులు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. సో ఎంత అమౌంట్ ఇస్తుందో అంత అమౌంట్ వేసుకొని సేవ్ చేసుకోవాలి.
ఎగ్జాంపుల్ క్రెడిట్ కస్టమర్స్ ఉన్నారు మనకి, వాళ్ళకి బిల్ ఎట్లా వేయాలంటే సేమ్ సేల్ ఎంటర్ అవుతాయంటే కస్టమర్ లెడ్జర్ అడుగుతుంది. ఒకవేళ లెడ్జర్ అడగాలనుకో మీరు మాకు చెప్తే మేము లెడ్జర్ ఆప్షన్ పెట్టిస్తాం. సింపుల్, ఏది కస్టమైజ్డ్, ఏమైనా ఆప్షన్స్ కావాలంటే పెట్టుకోవచ్చు, ఏమైనా వద్దంటే తీసేసుకోవచ్చు. సేమ్ ఇవి ఇట్లనే అన్నట్టు ఏమి ఉండదు. ఆస్క్ లెడ్జర్. సో ఇప్పుడు మనకి లెడ్జర్ అడుగుతాయి, ఎంటర్ కొట్టానే లెడ్జర్ హిస్టరీ ఓపెన్ అయింది. సో ఏ కస్టమరు, ఏ పేషెంట్ది ఇట్లా F2 కొట్టగానే ఒకవేళ మీకు తెలియాలనుకో సాఫ్ట్వేర్ కూడా చూపిస్తుంది. F2 కొట్టగానే సండే డెబిటర్ అడుగుతుంది. ఎగ్జాంపుల్ రమేష్ డీటెయిల్స్ ఏమేమి కావాలో అవన్నీ వేసుకొని కంట్రోల్ డబ్బు కొడితే సేవ్ అయింది, ఎంటర్. సో రమేష్కి ఏమేమి టాబ్లెట్స్ ఇస్తున్నాం, సో ఎగ్జాంపుల్ ఇవి ఇస్తున్నాం. సో ఇంత అమౌంట్ అయింది. సో సేవ్ చేసేటప్పుడు మనకి ఎగ్జాంపుల్ 219 రూపీస్ అయింది. ఎగ్జాంపుల్ కస్టమర్ 100 రూపీస్ ఇచ్చింది, మిగతా తర్వాత ఇస్తూ ఉంటాడు. పెండింగ్లో వచ్చేసి 119 పెండింగ్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఆయన లెడ్జర్ చూసినాం అనుకో, బుక్స్ డెబిట్ లెడ్జర్, ఎంటర్. మన దగ్గర ఎంతమంది పెండింగ్ కస్టమర్ ఉంటే అంతమంది లిస్ట్ వస్తుంది సింపుల్గా. సో ఎంటర్ కొడితే లిస్ట్ కూడా ఉంటుంది. సో ఇంత బిల్ అయింది, ఇంత అమౌంట్ ఇంకా పెండింగ్ ఉంది. ఎగ్జాంపుల్ ఈయన తర్వాత వచ్చి అమౌంట్ ఇచ్చింది అనుకో, ఇక్కడ రిసిప్ట్ ఉంది కదా, రిసిప్ట్ లేదు అంటే ఇక్కడ రైట్ సైడ్ అకౌంట్స్, రిసిప్ట్ ఎంటర్. ఎవరు, రమేష్, ఎంటర్. ఎంత అమౌంట్ ఇస్తుండు, మొత్తం ఇస్తే మొత్తం తీసుకోవచ్చు, ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. బిల్స్ ఏమైనా పెండింగ్ ఉంటే బిల్స్ ఇస్తే ఓన్లీ ఎంటర్ అంతే, ఇక్కడ క్లిక్ చేసే అవసరం. ఎట్లా ఇచ్చిన ఆయన అమౌంట్, క్యాష్ ఇచ్చిందా, బ్యాంక్ ఇచ్చిన, బ్యాంక్ అయితే ఏ బ్యాంకులో ఇచ్చిండు, బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్. నేరేషన్ ఏమైనా రాసుకోవాలంటే నేరేషన్ రాసుకోవచ్చు, ఎంటర్. సేవ్. సో ఇప్పుడు మనం ఆయన లెడ్జర్కి వెళ్ళి చెక్ చేసుకుంటే, సో ఎంటర్ కొడితే సో ఇంత బిల్ అయింది, ఇంత అమౌంట్ పెండింగ్ అయింది, ఇంత అమౌంట్ ఇచ్చింది, 0. సో ఇట్లా మీరు బుక్లలో రాసుకునే అవసరం లేదు, క్లియర్గా 1 రూపీ నుంచి లెక్క ఉంటుంది. సేమ్ మీ సప్లయర్ది చెక్ చేసుకోవాలన్నా సప్లయర్ది కూడా ఉంటుంది. సో ఏ సప్లయర్ పైన ఎంటర్ కొడితే మొత్తం హిస్టరీ కూడా ఉంటుంది. సో ఇట్లా ఒకవేళ ఓన్లీ పెండింగ్ ఉన్న బిల్సే కావాలి, అవుట్ సైడ్లోకి వెళ్ళి ఓల్డ్లోకి వెళ్తే ఓన్లీ పెండింగ్ ఉన్న కస్టమర్ లిస్ట్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ పెండింగ్ ఉన్న బిల్సే, మన దగ్గర ఎంతమంది కస్టమర్స్ ఉండరు, ఓన్లీ ఎంతమంది మనకు పెండింగ్ ఉండరు ఆ బిల్సే కనబడతాయి. ఇట్లా చూసుకోవచ్చు మనం. ఇప్పుడు ఎక్స్పైరీ స్టాక్ ఉంది, ఎక్స్పైరీ స్టాక్ కస్టమర్కి రిటర్న్ ఇవ్వాలంటే మన సప్లయర్కి రిటర్న్ ఇవ్వచ్చు, లేదు అన్ని 1 షాట్లో రిమూవ్ చేయాలంటే సింపుల్ స్టాక్ ఇష్యూ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జిఎస్టీ అవసరం లేదు, ఇక్కడ ఎక్స్పైర్ బిఫోర్, ఇక్కడ డేట్ వేసుకోవాలి. ఏ డేట్, ఎగ్జాంపుల్ ఈ మంత్ డేట్ వేసుకున్నాం అనుకో, స్టార్ కొట్టినాం అనుకో, కంపెనీస్ అన్ని సెలెక్ట్ అయితే ఎన్ని ఉంటే అన్ని ఒక 1 lakh ఐటమ్స్ ఉన్నా సరే ఆటోమేటిక్ తీసేసుకుంటుంది. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, వితిన్ 1 minute సేవ్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర నెగిటివ్ ఐటమ్స్ ఉన్నాయనుకో, నెగిటివ్ ఐటమ్స్ కూడా ఇట్లా క్వాంటిటీ దగ్గరికి వెళ్ళి -1 కొట్టినాం అనుకో, నెగిటివ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఆటోమేటిక్ ఇలా 1 షాట్తో తీసేయచ్చు. ఏం లేవు, ఏమైనా ఉంటే ఆటోమేటిక్ తీసేయచ్చు. ఇప్పుడు కస్టమర్ వచ్చి టాబ్లెట్ అడిగిండు, లేదనుకో సింపుల్ ఇందులో సేల్ ఆర్డర్, న్యూ, ఎంటర్. సో కస్టమర్ ఏమేమి అడిగిండో పే చేసుకోవాలి. సో ఇట్లా మనం బుక్లో రాసుకున్న బదులు ఇట్లా ఎంట్రీ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఎవరిది ఒక కస్టమర్ పేరు పైన సేవ్ చేద్దాం. సో కస్టమర్ అనేది పెండింగ్ ఉంటుంది. సో దాని తర్వాత ఏంది, మీరు తెప్పించినాక సింపుల్ సేల్లోకి వెళ్ళి సో ఏ పెండింగ్ ఏముందన్న చూపిస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, సెలెక్ట్ అవుతుంది. సో మనకు ఆటోమేటిక్ అనేది సేల్ వచ్చేస్తుంది. మళ్ళీ మాన్యువల్గా టైప్ చేసుకునే అవసరం లేదు, మనకు పెండింగ్ ఉన్నా కూడా ఇట్లా అయిపోతుంది ఇమీడియట్లీ. సో అమౌంట్ ఎంత ఉందో వేసుకొని సేవ్ చేసుకోవాలి. సో సాఫ్ట్వేర్లో వచ్చేసి ఇట్లా పర్చేస్ కానీ సేల్ కానీ ఇట్లా ఈజీగా ఎంట్రీ చేసుకోవచ్చు. మీకు క్యాలిక్యులేషన్స్ కానీ సో రిపోర్ట్స్ కానీ ఏవి ఎర్రర్స్ ఉంటాయి, ఆల్రెడీ 10 lakhs మంది కస్టమర్స్ యూజ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు మీరు సాఫ్ట్వేర్ ఎట్లుంటుందో. మీకు జిఎస్టీ రిపోర్ట్స్ కానీ, జిఎస్టీ కూడా మనం ఎక్కడ మాన్యువల్గా ఎక్కడ కూడా వేయలేము, ఆటోమేటిక్ పర్చేజ్లో కానీ సేల్లో కానీ ఆటోమేటిక్ తీసేసుకుంది. ఇక రిపోర్ట్స్ కూడా మనకి నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ప్రాఫిట్ కావాలన్నా ఇక్కడ 2 day గ్రాస్ ప్రాఫిట్ ఉంటాయి, క్లిక్ చేయగానే సో ఏ డేది కావాలంటే ఆ డేది ప్రాఫిట్ ఎంత వచ్చిందని చూపిస్తుంది. ఎంటర్ కొడితే బిల్ వైజ్ చూపిస్తుంది,
ఎంటర్ కొడితే ఐటమ్ వైజ్ కూడా చూపిస్తుంది. ఇంత క్లియర్ కట్ ఉంటుంది. సో ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ అనేది రాదు. సో మీరు పర్చేజ్ కూడా మాన్యువల్గా ఏం ఎంట్రీ చేసే అవసరం ఉండదు. డైరెక్ట్ ఫోటో తీసి అప్లోడ్ చేసుకోవచ్చు, సిఎస్వి అప్లోడ్ చేసుకోవచ్చు. సేల్ కూడా మీరు డైరెక్ట్ కస్టమర్ని బట్టి ఎంట్రీ చేసుకోవచ్చు. మిగతా రిపోర్ట్స్ అనేది సాఫ్ట్వేర్ ఇచ్చేస్తుంది. సో మార్గేఆర్పి అనే సాఫ్ట్వేర్ ఇట్లా ఉంటుంది డెమో. సో మీరు ఓకే అనుకుంటే కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి, మేము సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి మీకు సర్వీస్ ఇస్తాం. సర్వీస్ కూడా మీకు ఏంటంటే పర్టికులర్ ఈ టైం అన్నట్టు ఏముంటుంది. మీరు ఒకవేళ బిల్లింగ్ సడన్గా ఆగిపోయిందంటే 9 o'clock 10 o'clock కూడా చేస్తాం, బిల్లింగ్ ఏదైనా ఆగిపోయింది అనుకో. సో వేరే కంపెనీస్ లెక్క పర్టికులర్ 10 to 6 అన్నట్టు ఏముండదు. సో మన సర్వీస్ ఓరియంటెడ్ ఆంధ్ర తెలంగాణ ఫ్రాంచైజ్ మనం. సో మీకు ఏదన్నా చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. మీకు డెమో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.